సంక్షేమానికి ఈసీ బ్రేక్, కీలక నిర్ణయాలు, ఆదేశాల అమలులో జాప్యం జరిగితే వేటు తప్పదు. జగనన్న పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈసీ నిలిపివేసింది. మొన్నటికి మొన్న వృద్ధులకు పెన్షన్లు అందకపోవడం వల్ల ఎండల్లో బ్యాంకుల చుట్టూ ఎంతలా తిరిగారో చూశాం. ఇప్పుడు మరో దెబ్బ తగిలినట్టు అయింది. జగనన్న ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలను పేదలకు చేరకుండా ఈసీకి ఫిర్యాదులు చేయడం జరిగింది. దీంతో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల కాకుండా ఈసీ ఆదేశించడం కూడా జరిగింది. ఫలితంగా తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ ఇవ్వడానికి ఈసీ మోకాలడ్డినట్టు అయింది. మరోపక్క ఖరీఫ్కు సన్నద్ధమవుతున్న రైతులకు అందే సబ్సిడీ కూడా నిలిచిపోయింది. అయితే గత ఏడాది వచ్చిన పిడుగుపాటు వర్షాలకు దెబ్బతిన్న అరటి, బొప్పాయి పంటలకు కనీస గిట్టుబాటు ధర, నష్టపరిహారం కూడా కల్పించని ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాలు అందించడంలో ఈసీదే కీలక నిర్ణయం అని చెప్పడం మూర్ఖత్వం అని ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చర్చకు సిద్ధమా అని ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరాయి. అయితే ఇదంతా ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు వల్లే ఇంతలా జరిగిందని, ఆయన పేదలపై పగపట్టారని, రాష్ట్రాన్ని శ్మశానంగా చేయాలని చూస్తున్నారని అధికార వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు మాత్రం సవాల్ స్వీకరిస్తున్నారు. చర్చకు మీరు సిద్ధమా? ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, మేము వస్తాం. గత సంవత్సరం జరిగిన పంట నష్టానికి తగిన పరిహారం మీరు అందించారా? రిజర్వాయర్లు కొట్టుకుపోయి గ్రామాలు నీట మునిగితే వారికి నష్టపరిహారం మీరు అందించారా? పోలవరం ముప్పు ప్రాంతాలకు నష్టపరిహారం మీరు అందించారా? ఎవరికి మీరు న్యాయం చేశారో రాష్ట్రంలో? ఇసుక మాఫియాను నడిపిన మీకు, మద్యం మాఫియాను నడిపిన మీకు, రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రాగా మార్చిన మీకు మమ్మల్ని విమర్శించే స్థాయి, అర్హత ఉందా అని తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నించారు.